సార్ సార్ స్పీకర్ సార్ స్పీకర్ సార్ ఒకటి సార్ సార్ ఈయన చరిత్ర సార్ ఈయన చరిత్ర సార్ ఈయన గ్రామానికి చెందిన మదన్ మోహన్ రెడ్డి అని మాజీ సమితి ప్రెసిడెంట్ హత్య కేసులో A2 అధ్యక్ష, అలాగే A2 అధ్యక్ష ఆ మర్డర్ కేసులో ఇంకో భుక్షమనే వ్యక్తి హత్య కేసులో ఈయన వీళ్ళ నాయన A6 A7, ఆ తర్వాత రామిరెడ్డి హత్య కేసులో A3గా ఉండి తడిపారు చేసిన మా జిల్లాకి వెళ్ళి 1 సంవత్సరం పాటు బహిష్కరించాడు. పోతూ ఈ మర్డర్లు చేసి దోసపాటి గోపాల్ ఇదే అసెంబ్లీలో ఎక్స్ఎమ్మెల్యేగా ఉండే ఆ పెట్రోల్ బంకులో 1,80,000 రూపాయలు దొంగతనం చేస్తే ఆ కేసులో ముద్దాయి అధ్యక్ష. ఇంకొకటి రామారావు గారు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్సైజ్ ప్రొవిజన్ పెడితే దొంగ మందు కర్ణాటక వెళ్ళి మందు తీసుకొచ్చి పట్టుబడితే మిర్యాలగూడ పోలీస్ స్టేషన్లో ఇప్పటికీ కేసు ఉన్నది అధ్యక్ష. ఈయన కేసులు చెప్తే తప్ప ఈయన గురించి మాట్లాడితే మా గౌరవం పోతుంది అధ్యక్ష. అందుకనే జగదీష్ రెడ్డి గారు మీరు మీ చరిత్ర చెప్పాలంటే మీరు ఒక చరిత్ర కాదు, ఆయన అంటే ఉద్యమాలు చేసిన సార్ ఒక నిమిషం, మీరు ఎందుకే భయపడుతురే అని ఆయన చరిత్ర చెప్తే భయపడుతున్నారు. ఆయన చరిత్ర చెప్తే భయపడదు సార్. ఆయన తెలంగాణ ఉద్యమం చేసిందంట. దొంగతనాలు, కిరాయి హత్యలు దొంగతనాలు తప్ప జగదీశ్వర్ రెడ్డి గారు మీరు వెళ్ళండి ప్లీజ్ కౌశిక్ రెడ్డి గారు వెళ్ళండి, మీరు వెళ్ళండి డాక్టర్ సాబ్ మీరు వెళ్ళండి 50 కోట్లకు అమ్ముకున్నాడు పిసిసి ప్రెసిడెంట్ అని చెప్పారు. 50 కోట్లకు పిసిసి ప్రెసిడెంట్ అమ్ముకున్నాడు. 50 కోట్లకు పిసిసి ప్రెసిడెంట్. జగదీశ్వర్ రెడ్డి గారు దయచేసి అధ్యక్ష జగదీశ్వర్ రెడ్డి గారు ఆయన మాట్లాడిన ప్రతి అక్షరం రికార్డు నుంచి తీసేయాలి మీరు దయచేసి. లేదు నేను కట్టుబడినా సార్, ఒక్కటే నిమిషం నేను చెప్తున్నా. లేదు నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఆయన చెప్పిన దాంట్లో ఆయన నన్ను గురించి ఏదైతే వ్యక్తిగతంగా మాట్లాడిండో, ఏదో తడిపారు చేసినని, ఏదో లెక్కర్ కేసులో ఉన్నాని, అందులో ఒక్కటి రికార్డు చూపించినా నేను ఇదే సభలో ముక్కు నేలకు రాసి రాజీనామా చేసిపోతా, రాజకీయాలకు రాను. ఆయన ముఖ్యమంత్రి ఇద్దరు చేయాలని, ముక్కు నేలకు రాయాలి, రాజీనామా చేయాలి ఇద్దరు. ఒకటి నిరూపించకపోయినా నేను దానికి సిద్ధంగా ఉన్నా. మరొకసారి చెప్తున్నా, ఆయన మాట్లాడిన దాంట్లో ఒక్క దాంట్లోనైనా నిరూపించకపోతే ఆయన ముఖ్యమంత్రి, ఆయన ఇద్దరు ముక్కు నేలకు రాసి రాజీనామా చేసిపోవాలి రాజకీయాల నుంచి. నేను అడిగున్నా దీని మీద నిలబడాలి అధ్యక్ష, దీని మీద నిలబడాలని చెప్తా ఉన్నా. అయితేనేమో రికార్డు నుంచి తీసేయండి చెత్త మాటల్ని. లేదు ఓకే సార్ ఒకరి ఆగండి. సార్ మా గౌరవ సభ్యుడు చెప్పినట్టు నేను చెప్పిన మర్డర్ కేసులలో అతని పేరు 16 నేను చెప్పినట్టు మర్డర్ కేసులలో ఆయన కోర్టు చుట్టూ 16 సంవత్సరాలు తిరిగిండా లేదా కోర్టు రికార్డులో ఉంటుంది. రెండవది దోసపాటి గోపాల్ అనే మాజీ శాసనసభ్యుడు బగ్గులో దొంగతనం కేసు, అలాగే దొంగ మందు అందరూ నేను ఆయన ఛాలెంజ్కు సిద్ధం చేస్తున్నా. ఇది నిరూపిస్తా, లేకపోతే నా మంత్రి పదవికి ఎమ్మెల్యేకి రాజీనామా చేసి బయటికి వెళ్ళిపోతున్నా. ఛాలెంజ్ చేస్తున్నా, రికార్డు ఆపేయండి మీరు సార్ స్పీకర్ సార్, మీరు అర్జెంట్ చేయండి. మీరు నల్గొండ ఎస్పీకి వెళ్ళి రికార్డు తెప్పించుకోండి, హైకోర్టుకి వెళ్ళి తెప్పించుకోండి. 16 సంవత్సరాలు కోర్టు చుట్టూ తిరిగిన 2006లో కేసులు కొట్టేసి మర్డర్ కేసులు ఈయన నాయనపై నేను ఆయన ఛాలెంజ్కు సిద్ధంగా చెప్తున్నాను. రాజీనామా చేస్తా మంత్రి పదవికి, ఎమ్మెల్యేకి. నువ్వు ఇక మొన్న గెలిచిన 2000 3000తో గెలిచినావు, నీ జీవితంలో రావు. నువ్వు మళ్ళీ చదువుకు నీ ఛాలెంజ్ ఒప్పుకుంటున్నా. ఆ రికార్డు తెప్పియండి. జగదీశ్వర్ రెడ్డి గారు
జగదీశ్వర్ అధ్యక్ష రెడ్డి గారు, అధ్యక్ష 1 మినిట్